సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిమ్ హండ్ విత్ లక్కీ ఎపిసోడ్ 12. ఈ రోజు మనం బీవీ నగర్ లో ఉన్న ఫ్యూచర్ ఫిట్నెస్ కి వచ్చాం. ఇది కరెక్ట్గా ఎక్కడ ఉందంటే అదిగోండి మనకి అటా ముందుకెళ్తే బీవీ నగర్ సర్కిల్ ఉంటుంది అనమాట. సో అటు నుంచి మనం ముందుకు వచ్చాం అనుకోండి, మనకి లెఫ్ట్ సైడే మనకి ఫ్లిప్కార్ట్ ది ఇక్కడ ఉంటుంది. అంటే ఫ్లిప్కార్ట్ వస్తువులని ఇక్కడ వస్తూ ఉంటాయి. దీనిపైనే సెకండ్ ఫ్లోర్ లో మనకి ఫ్యూచర్ ఫిట్నెస్ జిమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం జిమ్ లోకి ఎంటర్ అవుదాం. మనం జిమ్ సెకండ్ ఫ్లోర్ కాబట్టి మనకి లిఫ్ట్ ఉంది కూడా. మనకి లిఫ్ట్ లో ఏం ప్రాబ్లం లేదనమాట. పోయిన జిమ్ లో లాగా జిమ్ బాగుంది, నొక్కిన వెంటనే వస్తుంది. ఆల్రెడీ వచ్చే ఉంది లిఫ్ట్ లో నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి మన షూస్ పెట్టుకోవడానికి షూస్ ర్యాక్ ఉంది. అండ్ ఇది కూడా జిమ్మే అనమాట లోపల, కానీ ఇటు పక్క క్లోజ్ చేసింది. మనం ఆ సైడ్ నుంచి వెళ్ళాలి. ప్లీజ్ క్యారీ యువర్ జిమ్ ఫుడ్ వేర్ సపరేట్లీ టు మెయింటైన్ జిమ్ క్లీన్. సో గైస్ మనం జిమ్ లో ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వెయిట్ మిషన్ ఉంది అనమాట. అటు పక్క మనకి సీటింగ్ ఏరియా అండ్ ఇటు పక్క మనకి రిసెప్షన్ ఉంటుంది. లోపల నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు. సో ఫైనలీ జిమ్ లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు జిమ్ లో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో గైస్ ఫస్ట్ మనం జిమ్ లో ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ మనకి స్కీయింగ్ మిషన్ ఉంటుంది. ఇది నేను చెప్పాను కదా, హై ఇంటెన్సిటీ కార్డియో వర్కౌట్ అనమాట. మనం మౌంటైన్స్ కాడ స్కీయింగ్ చేస్తూ మనం చెయ్యమనుకోండి. సో నార్మల్గా చేసే వాళ్ళ కోసము మౌంటైన్స్ కాడ స్కీయింగ్ ఎలా చేస్తామో సేమ్ అలానే ఉంటుంది. ఇది కూడా నాకు రాదు. సో ఈ మిషన్ అయితే ప్రతి జిమ్ లో ఉంటుంది. దీని మీద కూర్చొని ఊగుతూ ఉంటారు సైడ్ ఫ్యాట్ తగ్గాలని చెప్పి. సో మనం కొంచెం ముందుకు వస్తే మనకి ఈ సైడ్ మొత్తం కార్డియో సెక్షన్ అనమాట. మనకి ఇక్కడ టోటల్ 3 ట్రెడ్మిల్స్, 2 క్రాస్ సైకిల్ మిషన్స్ అండ్ 3 సైక్లింగ్ మిషన్స్ ఉన్నాయి అటు పక్క. సో గైస్ మనకి ఇక్కడ మొత్తం శాండ్ బ్యాగ్స్, బాల్స్, వెయిటెడ్ బాల్స్ అండ్ ఇదైతే నేను రీల్స్ లో చేశాను అనమాట. దీని మీద బ్యాలెన్స్ అయ్యి నిలబడడానికి అండ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య రీసెంట్ గా ట్రెండ్ అవుతూ ఉంది, ఎందుకంటే హీరోస్ కూడా బ్యాలెన్స్ అయ్యేలా ఇలా చేస్తారు. సో గైస్ ఇక్కడ మనకి కెడిల్ బెల్స్ కూడా ఉన్నాయి. అండ్ ముందు పక్క చూసుకుంటే మనకు ఒక టైర్ ఉంది కాబట్టి టైర్ ని కొట్టే సుత్తి కూడా ఉండాలి. అది ఎక్కడో ఫస్ట్ నుంచి ఎదుగుతా ఉన్నా కనిపించలేదు, ఉందో లేదో తెలియదు. సో మనకి సైడ్ మొత్తం ఫ్రీ స్పేస్ అనమాట. ఇక్కడ నార్మల్ వార్మప్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇటు పక్క మనకి ముందు చూసుకుంటే మనకి పెద్ద పెద్ద మిర్రర్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ ఆ మూల కూడా ఒకటి. సో గైస్ ఇదైతే రోప్ అనమాట. మా జిమ్ అని ఏదో చెప్పాడు, దీని పేరు అయితే సరిగా గుర్తు రావట్లేదు. బట్ దీంతో కార్డియో లాగా చేయొచ్చు. నేను కూడా ఇప్పుడు హీరో లాగా ఫీల్ అవుతున్నా. పామునట్టు అవుతుంది ఇది. అమ్మా వద్దులే చాలా. సో గైస్ మనకి ముందు చూసుకుంటే ఒక ఫ్లాట్ బెంచ్ ఉంది. అండ్ ఇక్కడైతే మనకి డిక్లైన్ బెంచ్ ఉంది. ఈ డిక్లైన్ బెంచ్ జస్ట్ డిక్లైన్ అయితే కాదు, ఇది అడ్జస్టబుల్. ఇది మెయిన్లీ దేనికోసం వాడతారంటే మన యాప్స్ కోసము, వాటి కోసము. దీంట్లో అయితే మన లోయర్ చెస్ట్ ని కూడా చేసుకోవచ్చు, మన డంబుల్స్ యూస్ చేసుకొని. సో గైస్ ఇది కర్ర అనమాట, వార్మప్ కోసం వాడతారు. ఇదైతే మనకి హ్యాక్ స్క్వాట్ మిషన్ అనమాట. దీంట్లో మన లెగ్స్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు, అది క్వాడ్స్ అయినా లేదా హ్యామ్స్ట్రింగ్స్ అయినా. అండ్ అలానే మనం దీంట్లో కాఫ్స్ ని కూడా ట్రైన్ చేసుకోవచ్చు మన ఎడ్జ్ లో నిలబడుకొని. సో గైస్ ఇక్కడ మనకి 2 ఏలాడుతూ ఉన్నాయి. ఇది అన్న వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే ఇది స్టెబిలిటీ కోసము, వార్మప్ కోసము అండ్ అలానే బ్యాలెన్స్ కోసం అనమాట. అంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్క్వాట్స్ సరిగ్గా రావు అంటే బ్యాలెన్స్ లేకుండా, అలానే పుషప్స్ కూడా సరిగ్గా చేయలేరు కదా. సో ఇది వాడుకొని కొంచెం బ్యాలెన్స్తో చేసుకుంటారు. సో ఈ మిషన్ లోయర్ చెస్ట్కి అనమాట. ఇది వచ్చి డిక్లైన్ బార్బెల్ ప్రెస్. సో మనం కొంచెం వెనక్కి చూసుకుంటే మనకి ఇక్కడ మల్టీ మిషన్ ఉందన్నమాట. ఈ సైడ్ మనకి రివర్స్ గ్రిప్ లాట్ పుల్ డౌన్, ఆ సైడ్ మనకి చూసుకుంటే అప్పర్ చెస్ట్ కోసం ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ ఉంది. సో ఈ సైడ్ మొత్తం మనకి డెడ్ లిఫ్ట్ ఏరియా అనమాట. ఇక్కడ అందరు డెడ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఈ సైడ్ చూసుకుంటే మనకి బార్బెల్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ వెయిట్స్. మనకి ఈజెడ్ బార్స్ ఉన్నాయి, స్ట్రైట్ బార్స్ ఉన్నాయి అండ్ అలానే మనకి ఇక్కడ మొత్తం వచ్చి బంపర్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. సో ఈ మిషన్ కేబుల్ క్రాస్ ఓవర్ అనమాట. దీంట్లో మెయిన్లీ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మన చెస్ట్ ని మంచిగా టార్గెట్ చేసుకోవచ్చు. జస్ట్ చెస్టే కాదు, మన ఓవరాల్ బాడీని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఈ మిషన్ మనకి డెడికేటెడ్ గా మన మిడిల్ చెస్ట్ కోసం ఫ్లాట్ బార్బెల్ ప్రెస్. సో ఇందాక చెప్పాను కదా మల్టీ మిషన్ అని చెప్పి, ఇందాక ఆ సైడ్ చూపించాను, ఇప్పుడు ఈ సైడ్ మనకి అప్పర్ చెస్ట్ కోసం ఇంక్లైన్ ప్రెస్ ఉంది, చెస్ట్ ప్రెస్. సో ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ కోసం ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ ఉంది అనమాట. అండ్ ఇటు పక్క చూసుకుంటే మనకి స్క్వాట్ ట్రాక్ ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకి టీ బార్ రోయింగ్ కూడా ఉంది. సో ఈ మిషన్ ఫస్ట్ చూడగానే అప్పర్ చెస్ట్ కోసం అనుకున్నాను, కానీ ఇది షోల్డర్ ప్రెస్ అంట. ఎక్కడో పేరు చూసా, ఐసోలేటరల్ షోల్డర్ ప్రెస్. ఇలా బెండ్ అయి ఉంటుంది. సో ఈ సైడ్ మనకి సీటెడ్ కాఫ్ రైస్ ఉంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి లెగ్ ప్రెస్ ఉంది. ఇక్కడ మనం వెయిట్స్ ని 2 సైడ్స్ వేసుకోవచ్చు, మనకి ఇక్కడ ఒకటి, మన పైన ఒకటి. సో ఈ మిషన్ వచ్చి పుల్ ఓవర్ మిషన్ అనమాట. దీంట్లో మనం ట్రైన్ చేస్తే మన లాట్స్ మంచిగా ఎంగేజ్ అవుతుంది. చూద్దాం, ఇలా హోల్డ్ చేయాలి. ఇలా అన్నప్పుడు ఇలా వెనక్కి స్క్వీజ్ అవుతుంది మన బ్యాక్ మొత్తము, అలా లాట్స్ మంచిగా ట్రైన్ అవుతాయి. ఈ సైడ్ చూసుకుంటే మనకి అసిస్టెడ్ డిప్ మిషన్ ఉందన్నమాట. దీంట్లో మనం పుల్అప్స్ చేసుకోవచ్చు అండ్ అలానే డిప్స్ చేసుకోవచ్చు.
మన బ్యాక్కి, మన చెస్ట్కి, మన ట్రైసెప్కి మంచిగా వర్కౌట్ ఇది. సో ఈ మిషన్ వచ్చి లెగ్ అడక్టర్, మన ఇన్నర్ థైస్ని అవుటర్ థైస్ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ వచ్చి మల్టీ ప్రెస్ ఉందన్నమాట. దీంట్లో మన షోల్డర్ని, చెస్ట్ని, మన బ్యాక్ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. సో ఇది లెగ్ ఎక్స్టెన్షన్ అనమాట. మనం కింద నుంచి లెగ్స్ని, క్వాడ్స్ని ట్రైన్ చేసుకోవచ్చు. మన పైన వచ్చి లెగ్ కర్ల్, మన హ్యామ్ స్ట్రింగ్స్ని ట్రైన్ చేసుకోవచ్చు పైన ఉన్న దాంతో. సో ఈ సైడ్ మనం చూసుకుంటే పెద్దగా హల్క్ ఉన్నాడు అనమాట, ఫ్యూచర్ ఫిట్నెస్ అని చెప్పి. మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంది. టేబుల్ మీద మనకి ప్రోటీన్ పౌడర్స్, ఓట్స్ అండ్ అలానే క్రియాటిన్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు సేల్ చేసేదానికి అనుకుంటా క్లయింట్స్కి. అండ్ మనకి పక్క చూసుకుంటే ఇప్పుడు దాకా వెళ్ళిన జిమ్స్లో ఇప్పుడే అనమాట చూడడం. ఇది వచ్చి మసాజ్ మిషన్ అనమాట. ఈ జిమ్లో ఎవరైతే 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి ఇయర్ మొత్తంలో 5 times దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంట వాళ్ళు. సో గైస్ ఈ మిషన్ వచ్చి లాట్ పుల్ డౌన్. మనకి ఇటు పక్క చూసుకుంటే ఇది వర్టికల్ రో మిషన్ అని చెప్పి అంటున్నారు. మన లాట్స్కి, మన అప్పర్ బ్యాక్కి మంచిగా పడుతుంది. మిడ్ బ్యాక్ కూడా పడచ్చేమో దీంట్లో, లోయర్ బ్యాక్ అయితే దీంట్లో పడదు. సో ఈ మిషన్ వచ్చి పెగ్ డెక్ ఫ్లై అనమాట. దీంట్లో మన ఓవరాల్ చెస్ట్ని మంచిగా టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మన షోల్డర్లో రేల్డెల్స్ని, అండ్ అలానే మన బ్యాక్లో ట్రాప్స్ని, వాటిని కూడా మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు దీంట్లో. సో గైస్ ఈ మిషన్ వచ్చి ప్రీచర్ కర్ల్ అనమాట. ఇది మెయిన్లీ మన బైసెప్లో ఉన్న షార్ట్ డెట్ని టార్గెట్ చేయడానికి. సో ఈ మిషన్ వచ్చి సీటెడ్ లేటరల్ రైజ్ అనమాట. ఇది కొంచెం కొత్తగా ఉంది. మనం వెయిట్స్ని అక్కడ పక్కన పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి. హ్యాండిల్స్ పెట్టుకొని మన ఎల్బోస్ని ఇలా అనాలి. ఇలా అంటే మన లేటరల్ డెల్ట్ మంచిగా యాక్టివేట్ అవుతుంది. అలవాటు లేదు భయ్యా, బరువుగా ఉంది. సో గైస్ ఈ మిషన్ వచ్చి ఆర్మ్ కర్ల్ అంట. ఇది మన బైసెప్ని టార్గెట్ చేస్తుంది. మెయిన్గా బైసెప్లో లాంగ్ హెడ్ని టార్గెట్ చేస్తుంది. అంటే మిగతాది కూడా టార్గెట్ చేస్తుంది, మెయిన్ వచ్చి లాంగ్ హెడ్ ఒకటే. ఇక్కడ మనకి వెయిట్స్ పెట్టుకోవడానికి పక్కన ఉంటుంది. మనకి ఇక్కడ సపోర్ట్గా వెనకాల ఇది ఉంటుంది, ప్యాడ్స్. సో గాయస్ ఇది మొత్తం ఫ్రీ వెయిట్ సెక్షన్ అనమాట. ఇక్కడ మనకి డంబుల్స్ 2.5 నుంచి 35 kg డంబుల్ దాకా ఉంది. అండ్ మనకి బెంచెస్ గురించి మాట్లాడుకుంటే మనకి టోటల్ 4 ఫ్లాట్ బెంచెస్ ఉన్నాయి, 2 అడ్జస్టబుల్ బెంచెస్ అండ్ 2 సీటెడ్ చైర్స్ ఉన్నాయి. అండ్ అలానే మన వెయిట్ ప్లేట్స్ గురించి మాట్లాడుకుంటే అప్ టు 600 kg వెయిటెడ్ ప్లేట్స్ ఉన్నాయంట. సో గైస్ మనకి వెయిటెడ్ రాడ్స్ కూడా ఉన్నాయి. మనకి స్ట్రైట్ రాడ్లో ఉన్నాయి అండ్ అలానే ఈజెడ్ బార్లో కూడా ఉన్నాయి. మనకి రెండింటిలో 10 నుంచి 20 kilos దాకా ఉన్నాయి. 10, 15, 20 అది స్ట్రైట్ రాడ్లో అండ్ అలానే ఈజెడ్ బార్ రాడ్లో కూడా. సో గైస్ ఇది వచ్చి మనకి వాటర్ సెక్షన్ అనమాట. మనకి వాటర్ వచ్చి వాటర్ క్యాన్స్, మినరల్ వాటర్. మనకి గోడల మీద రకరకాలైన బొమ్మలు ఉన్నాయి రంగులతో. నా పేరు రాహుల్. నేను ఒక 8 months నుంచి మన ఫ్యూచర్ ఫిట్నెస్ బ్రాంచ్లో వర్కౌట్ చేస్తూ ఉన్నాను. ఎక్విప్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ స్మిత్ మిషన్ ఇంకా 4 armకి హ్యామ్స్ట్రింగ్స్ మిషన్స్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. వాతావరణం కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది జిమ్లో. ట్రైనర్స్ కానీ అందరూ బాగా నడుచుకుంటారు, బాగా చెప్తారు కూడా. నా పేరు నాయబ్. నేను ఫ్యూచర్ ఫిట్నెస్ బ్రాంచ్ బీవీ నగర్ బ్రాంచ్లో చేస్తున్నాను గత 9 months నుంచి. నాకు ఇక్కడ ట్రైనింగ్ కానీ డైట్ కానీ నాకు బాగా నచ్చింది. ప్లస్ నాకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే స్మిత్ మిషన్ ఉంటే బాగుంది అనిపించింది. ప్లస్ ఇక్కడ స్టాఫ్ కానీ రిసెప్షన్లో కూడా మంచి కోఆపరేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో గైస్ మనం ఇప్పుడు జిమ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి 1 monthకి వచ్చి 3,500, 3 monthsకి 7,000, 6 monthsకి 9,000 అండ్ అలానే 1 yearకి 12,600. అండ్ పర్సనల్ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి పర్ పర్సన్కి మంత్కి 7,000 అంట. బట్ ఈ ప్రైస్ అన్ని నెగోషియబుల్, మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు అన్నవాళ్ళు. అండ్ అలానే పర్సనల్ ట్రైనింగ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు కొంతమందికి వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ లేదా మజిల్ బిల్డ్ ఇలా ఉంటాయి కదా, వీటిని బట్టి కూడా ఆ ప్రైజింగ్ మారుతుందంట. సో గైస్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి జిమ్ అయితే చాలా పెద్దది, చాలా స్పేషియస్ ఉంది అండ్ మిషన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చి మనకి లైటింగ్ చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చి మనకి వాష్రూమ్స్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ వచ్చి మనకి ట్రైనర్స్ అన్న వాళ్ళు మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి చాలామంది చెప్పారు ఇక్కడ. అండ్ అలానే డైట్ ప్లాన్స్ కూడా ఇస్తారంట. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి మిషన్లో 2 మిషన్స్ అయితే లేవు. అదేంటంటే స్మిత్ మిషన్ ఒకటి, ఇంకోటి వచ్చి హైపర్ ఎక్స్టెన్షన్. ఈ 2 మిషన్స్ ఉంటే బాగుందని చెప్పి అందరు కూడా అంటున్నారు. అండ్ మనకి ఓనర్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మంత్ ఎండ్ లోపల కూడా అవి వస్తాయని చెప్పారు. సో ఇదే నాకు అనిపించిన నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ అయితే.
ఒకవేళ ఈ జిమ్ నుంచి ఎవరైనా చేస్తుంటే ఈ వీడియో కానీ మీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ డౌన్ చేసి చెప్పండి. సో గైస్ ఇదే అనమాట బీవీ నగర్లో ఉన్న ఫ్యూచర్ ఫిట్నెస్ ఒక నా రివ్యూ. ఐ హోప్ యూ లైక్ దిస్ రివ్యూ. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ జిమ్ని రివ్యూ చేయాలో ఖచ్చితంగా కామెంట్ డౌన్ చేసి చెప్పండి. మీరు మన ఛానల్కి కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.